కేవలం 1.5 నిమిషంలో 5 వార్తలు చూసేద్దామా? తమిళనాడులో 2 ప్రభుత్వ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో కనీసం 10 మంది చనిపోయారని, దాదాపు 40 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. గాయపడిన వారిని శివగంగై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సెన్సేషనల్ పాడ్కాస్ట్లకు మారుపేరుగా నిలిచిన జెరోత్ కో ఫౌండర్ నిఖిల్ కామత్ ఎలాన్ మస్క్ తో చేసిన తన తదుపరి పాడ్కాస్ట్ పీపుల్ BWTF 2వ టీజర్ ను విడుదల చేశారు. ఈ టీజర్ ఇంటర్నెట్ లో ట్రెండింగ్ లో ఉంది. ఉత్కంఠభరితమైన ఈ ఎపిసోడ్ కోసం అభిమానులు వెయిట్ చేస్తుండగా ఒఫీషియల్ రిలీజ్ డేట్ ను నిఖిల్ ఇంకా వెల్లడించలేదు. రాజస్థాన్ లో మనోహర్పూర్ దౌసా జాతీయ రహదారిపై ట్రక్కు కారు ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మృతి చెందారు. ప్రమాద తీవ్రతకు కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది. తీవ్రంగా గాయపడిన మరో 2ని ఆసుపత్రికి తరలించారు. అహ్మదాబాద్ లో 2030 కామన్వెల్త్ క్రీడల నిర్వాహక కమిటీ ఈ కార్యక్రమాన్ని 3,000 కోట్ల నుండి 5,000 కోట్ల నిర్వహణ వ్యయంతో నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. కాగా 2010లో ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ వివాదాల్లో చిక్కుకున్న విషయం దృష్ట్యా గుజరాత్ తగిన జాగ్రత్తలు తీసుకునుంది. సినిమా చూడాలి అంటే 600 పైనే ఖర్చు అవుతుందని, తాను కూడా అంత డబ్బు ఖర్చు చేయడం ఇష్టం లేక ఐబొమ్మలో సినిమాలు చూశాను అని సిపిఐ నారాయణ అన్నారు. ఒక్క ఐబొమ్మ రవిని చంపితే 100 మంది వస్తారు అని, అద్భుతమైన ప్రతిభ గల రవి అలా మారటానికి వ్యవస్థలో లోపాలే కారణమని, వ్యవస్థలను సరి చేయాలి అని నారాయణ కోరారు.